సంక్రాంతి పండుగ అంటే పిండి వంటల్ని మనం ఎలా మర్చిపోగలం. సో ధాన్యాన్ని ఇలా దంచి ఆ తర్వాత వీటిని వరపట్టించి చక్కగా పిండి చేసి ఆ తర్వాత మనం బూరెలు గారెలు రకరకాల పిండి వంటలన్నీ చేసుకుంటూ ఉంటాము. సో మేడంతో మాట్లాడదాము, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాము. అప్పట్లో చాలా మంది ఆడవాళ్ళంతా కలిసి పిండి వంటల్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, వండుకునేవాళ్ళు. ఆ తర్వాత అందరం కుటుంబం అంతా కలిసి తిని పండగని పండగ అంటే ఎలా జరుపుకోవాలో అలా జరుపుకునేవాళ్ళం. సో మేడం, మీ పండగ ఎలా జరిగేది? మీరు పిండి వంటలు వండే టైంలో అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? అరిసెలు, జంతికలు, రకరకాల పిండి వంటలు దంచి, అరిసెలు అంటే దంచి చేస్తాం. అవును, ఉండేవాళ్ళం దగ్గర చేరి. ఓకే. చిన్నప్పుడేమో ఫ్యామిలీ అంతా కలిసి జరుపుకునే వాళ్ళము, వంటలు చేసుకునే వాళ్ళం. సంక్రాంతికి ఒక వారం రోజుల ముందు నుండే అన్ని స్టార్ట్ అయ్యేవి హడావిడంతా. ఇప్పుడు ఎలా ఉంది మీకు ఇంటి దగ్గర? వాళ్ళు ఇంటికి వస్తారు, అమ్మాయిలు ఇంటికి వస్తారు, కలిసి సెలబ్రేషన్ చేసుకుంటాం. అవును.